శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. పూర్వం మనం ముందు భాగంలో చెప్పుకున్న వృత్తాంతానికి మనం కొనసాగింపుగా ఇప్పుడు చెప్పుకుందాం. హనుమంతుల వారి గురించి చెప్పుకుంటున్నాం. ఆ తర్వాత ఇంకో ఆటంకాలు వస్తాయి. ఇప్పుడు మంచిగా తీపిగా ఉండే ఆటంకాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనకి కొత్త రకమైన ఆటంకం ఏంటంటే, దేవతలు సురస అనే నాగమాతని హనుమంతుల వారు వెళుతుంది లంకలోకి వెళ్తున్నారు. మాయాలంకది, రాక్షస లంక అంటే మాయలన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఆ మాయని ఈయన ఛేదించగలడా ఛేదించలేడా అనేది దేవతలకే సందేహం వస్తుంది. అప్పుడు ఈ సురస అనే నాగమాతని వినియోగించి, అమ్మ నువ్వు వెళ్ళి పరీక్షించు ఆయనని చెప్తారు. పరీక్షించని చెప్తే సరే అని చెప్పి ఆవిడ ఏం చేస్తుందంటే, హనుమంతుడు ఎగురుతుంటే అడ్డంగా ఆయనకు ఉండి, దేవతలు నిన్ను నాకు ఆహారంగా ఇచ్చారు కాబట్టి దేవతల మాట మీద నా ఆహారంగా అవ్వు నువ్వు అంటుంది. అయితే ఈయన చాలా తెలివైనవాడు కాబట్టి ఆలోచన చేస్తాడు. ఆలోచన చేసి ఆవిడ 1 యోజన నోరు తెరిస్తే ఈయన 2 యోజనాలు తెరుస్తాడు. అలాగా 10 యోజనాలు తెరుస్తుంది ఆవిడ, ఈయన 20 యోజనాలు తెరుస్తాడు. బలం పెరుగుతాడు ఆయన. ఆవిడ 10 యోజనాలు 20 యోజనాలకు ఆ నోరు తెరిస్తే ఈయన 40 యోజనాలు అవుతాడు. అలాగా 100 యోజనాల వరకు ఇద్దరూ పెరుగుతారు. ఆవిడ నోరు పెంచడం, ఈయన శరీరాన్ని పెంచడం. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయాన్ని ఒకటి గమనించాలి. ఏమండి, మనం దాటవలసిన దూరం ఎంత? 100 యోజనాలు. మరి హనుమంతుడు ఉన్నది ఎంత? 100 యోజనాలు పరిమాణం ఆయన ఉన్నాడు. అంటే 1 అడుగు వేస్తే లంకలోకి వెళ్ళిపోతాడు. కానీ ఇది మాయ, అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. రాక్షస మాయకి ఏ విధంగా ఆయన తట్టుకుంటాడో అని ఆవిడ మాయ ప్రయోగించింది. అంతేగాని 100 యోజనాలు ఆవిడ లేదు, 100 యోజనాలు ఈయన పెరగలేదు. కానీ మాయ చేసుకున్నారు ఇద్దరు. ఆ మాయకి ప్రతిమాయ చేశాడు. వెంటనే బుద్ధిమంతుడు, ఆయన బుద్ధిమంతుడు అనడానికి తార్కాణం ఏంటంటే, వెంటనే ఆయన చిన్న అంగుష్ట పరిమాణంగా మారిపోయాడు. మారిపోయి అమ్మ నోట్లోకి, అంటే సురసమ్మ నోట్లోకి వెళ్ళిపోయి బయటకు వచ్చేసి, అమ్మా నీ వరం, దేవతలు నేను ఆహారంగా ఇచ్చారు, నీ నోట్లోకి వచ్చాను కాబట్టి నీ ఆహారంగా మారిపోయాను, కాబట్టి నువ్వు ఇక నన్ను వదిలేయమ్మా, నా కార్యాన్ని సంతృప్తిగా అయినట్లు దీవించమ్మా అని చెప్పేసి ఎంత గౌరవంగా వెళ్ళాడో చూడండి. అదండి, ఆ విధంగా మనం ఎంత మాయ వచ్చినా సరే మాయలో పడకుండా మనం ఏ పనైనా సరే కార్యాన్ని సాధించుకోవాలి. ఎవడైతే ఆటంకాన్ని పెట్టాడో, ఆటంకం పెట్టిన వాడి చేతే శభాషరా అబ్బాయి నువ్వు వెళ్ళాలి అని అనిపించుకోవాలి హనుమంతుడి యొక్క ఈ దృష్టాంతం నుంచి. అక్కడి నుంచి బయటకు వస్తాడు. ఇంకొకటండి, నిజమైన రాక్షసమాయ ఇది. దీన్ని సముద్రంలో జలచరం ఉంటుందండి, అది ఎవరి నీడనైనా సరే పట్టేసి తినేయగలదు. అక్కడ దాన భేదం ఇతను ఇవేమీ పనికిరావు, బలం ఒక్కటే పనికొస్తుంది. చూశాడు, ఈయన పైన ఎగురుతున్నాడు, నీడను పట్టుకొని అది ఎక్కడికి వెళ్లకుండా ఆపేసింది. బాగా ఆలోచన చేశాడు. దీనికి మనం ఇంకా సామధాన దండోపాయాలు ఇటువంటి సౌమ్యంగా మాట్లాడడం ఇవేవి పనికిరావు అని అనుకున్నాడు. ఒక్కసారిగా ఆయన గోళ్ళు చూసుకున్నాడు, దాని దగ్గరికి వెళ్ళాడు, శుభ్రంగా దాన్ని చీల్చి పారేశాడు. అంటే హనుమంతుడు బలానికి బలాన్ని చూపించగలడు, మాయక మాయని చూపించగలడు. మంచిగా మాట్లాడినా సరే వారి యొక్క వల్ల పడలేదు. ఈ విధంగా మనకి ఎటువంటి ఆటంకాలు ఎదురైనా సరే మన కార్యం ఏదైతే ఉందో, మనం ఏదైతే అనుకున్నామో అది చెయ్యడం ముఖ్యమని చెప్పి హనుమంతుల వారు మనకు సుందరకాండ అంతా కూడా సూచిస్తున్నారు. ఇదంతా అయ్యిందండి. అక్కడికి లంకకు వెళ్ళారు. లంకకు వెళ్ళిన తర్వాత ఆయనకి ఏమైనా పని ఈజీగా అయిందనుకుంటున్నారా? ఇంకా అయిందండి. అక్కడ లంకిణి అని ఆవిడ ఉందండి, కాపలా కాస్తుంది. ఈయనేమిటో రాత్రి వేళ వెళ్దాం అనుకుంటాడు. ఆయన అదృష్టం ఏంటంటే రాత్రి కూడా వెన్నెల, పచ్చని వెన్నెల. ఆ సమయంలో ఎలా వెళ్ళాలి అనుకొని మళ్ళీ చిన్న రూపం ధరిస్తాడండి. చిన్న రూపం ధరించి లంకలోకి వెళ్దాం అనుకుంటాడు. కానీ అక్కడ లంకిణి అని ఆవిడ ఉంటుంది కదండి, ఆవిడ పట్టేసి నువ్వెవడోరా నా లంకలోకి వస్తున్నావు, నిన్ను తినేస్తానంటుంది. ఏదో చెప్తాడు కానీ ఆయన వల్ల అవలేదు. ఇంకప్పుడు దీనికి బలప్రయోగం మాత్రమే చెయ్యాలని చెప్పి మళ్ళీ పెద్దవాడు అవుతాడండి. అయ్యి ఒక్క ముష్టిఘాతాన్ని ఇస్తాడండి. ఒకటే ఒక ముష్టిఘాతం అండి, యుద్ధం ఏం చేయలేదు లంకిడితో, ఒకే ఒక ముష్టిఘాతం ఇస్తాడండి. ఆ లంకిడి వెంటనే ఆ రూపం పోతుంది. ప్రాణావశిష్టం అయిపోయింది మాట. ప్రాణాలు పోయేటువంటి ఇంకా కొన ఊపిరితో ఉంటే మాట్లాడతారు. ఆ విధంగా అయిపోయి, నాకు ఇది పూర్వము బ్రహ్మగారి చేత శాప ఉంది, శాప నివృత్తి కూడా, అది నీలాంటి వానరుడు వచ్చి నాకు శాపముక్తి కలిగిస్తాడని బ్రహ్మగారు చెప్పారు. ఇంకా లంకానాశనం తప్పకుండా అవుతుంది నాయన అని చెప్పి ఆవిడ కూడా ఈయనకి దీవెనలుగా ఇచ్చి ఆవిడ అంతర్ధానం అయిపోయింది. ఈ విధంగా మనం ఏదైనా కార్యాన్ని చేసినప్పుడు ఏమట అలవర్చుకోవాలి అంటే,
ఎటువంటి అంటే మంచిగా వస్తాయి ఆటంకాలు, చెడ్డగా వస్తే మన మిత్రులే చెప్తారు, ఎందుకురా నీకు హాయిగా 10 రూపాయలు వచ్చి చోట 100 రూపాయల గురించి ఎందుకు ప్రయత్నిస్తావురా అంటారు. వాడికి ఏం తెలుసండి మన కార్యం ఏమిటో, 100 రూపాయలో 1000 రూపాయలో, కానీ మనకు అడ్డు చెప్తారు వాళ్ళు. కానీ మనం అనుకున్నది ఎప్పుడూ కూడా మానకూడదు, మనకు అనుకున్నది సాధిస్తూనే ఉండాలి. సాధించాలంటే ఎవరి మాట వినకూడదు, మనకి కార్యానికి ఏది అవసరమో అదే చేసుకుంటూ వెళ్ళాలని సుందరకాండలో హనుమంతుల వారి ఈ విధంగా మనకి తెలియజేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి.